ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీసీ విద్యార్థి సంఘం ఆందోళన ఉధృతం చేసింది. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థుల ధర్నాకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు ప్రకటించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8న ఇందిరా పార్క్ లో సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం స్పందించకపోతే మంత్రులు ఎమ్మెల్యేల కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. కళాశాలలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దని సూచించారు. దశల వారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని, అవసరమైతే హైదరాబాద్ దిగ్బంధానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. విద్యాశాఖపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని తెలిపారు. పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్లు చెల్లించాలని గత 1 year నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 32 నెలలు గడుస్తుంది. 3,300 రూపాయలు మొన్న రిలీజ్ చేశారు. ఇన్ని రోజులు బకాయిలు ఇవ్వకుండా జాప్యం చేసి ఈ రోజు ఉద్యమం ఉధృతం దాస్తుంటే, కోర్టు కేసులు అవుతుంటే, విద్యార్థులకు ఒకవైపు కోర్స్ అయిపోయి సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా చాలా నష్టం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రతిష్ట పోకుండా దీని మీద, ఈ స్కీమ్ మీద ముఖ్యమంత్రికి ఉన్న అభ్యంతరాలు ఏంటి? రోజుకో జీవోలు ఇస్తారు, రోజుకో జీవోలు కొట్టేస్తారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. తమపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయనపై కేసు నమోదు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు స్వీకరించాలని కోరుతూ పోలీసులను వేడుకున్నారు. అయితే ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన తమను పోలీసులు అడ్డుకున్నారని నిరుద్యోగులు ఆరోపించారు. దండం పెట్టి కేసు తీసుకోవాలని వేడుకున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పుగోదావరి జిల్లా నల్ల